ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. ఎంతో శ్రద్ధతో నేర్పారు నాకు మా గురువు. పాఠం ప్రారంభించిన రెండవ రోజున్నే అడిగాను నాకు శ్రీరాజగోపాలం వయలిన్ పైన వాయించాలని ఉన్నది. ఎన్నాళ్ళు పడుతుంది నేర్చుకోవడానికి అని. ఆయన చిరునవ్వుతో అన్నారు, ఎన్నాళ్ళో ఎన్నేళ్ళో నీవు చేసే సాధకాన్ని బట్టి ఉంటుంది. అదృష్టం కూడా కలిసి రావాలి. ఇప్పటి నీ ఆసక్తిని బట్టి చూస్తే చప్పునే రావచ్చు అన్నారు. చప్పునే అంటే? ఆయన కాస్త ఆలోచించి చిరునవ్వుతోనే అన్నారు, 2-3 ఏళ్ళు సరేనా? 3 ఏళ్లే అనుకున్నాను. ఇటువంటి ఆతృతే అన్ని విషయాల్లోనూ. చెట్టు మొలిచేసరికి పువ్వులు పూయించాలని ఉంటుంది. వ్యాసం వ్రాయనారంభించేసరికి ఆఖరి మాట ఎలా ఉంటుందో అని చూడాలనే ఉద్వేగమే. కొన్నాళ్లైనాక చిత్రకళను అభ్యసిస్తున్నప్పుడు అంతే. బొమ్మ సరిగా రంగులన్నీ మేళవించిన చిత్తరువు నా ఎదుట సాక్షాత్కరించాలనే తొందరే. అందుకే అన్నారు పూజ్యులు డాక్టర్ జేమ్స్ కజిన్స్ నా బొమ్మలు చూస్తూ, ఇది ఒక్కొక్కటి ఒక ఖండకావ్యము. వీనిలో చిత్రకళ కంటే కవిత ఎక్కువున్నది. పచ్చగడ్డిలో వికసించిన ఒక పువ్వు. ఆ బొమ్మ చూడు. ఆదర్శజీవి అంటున్నావు ఈ బొమ్మను. మంచిదే, ఇది ఒక కావ్యము. కానీ చిత్రకళ రీత్యా ఈ బొమ్మలో ఇంకా ఎన్నో విశేషాలుండాలి. ఇవి నిరంతర చిరసాధన వల్ల గానీ సమకూరవు. నీవు ఇంకా ఎంతో అభ్యసించాలి అన్నారు. మా వయలిన్ మాస్టర్ చాలా శ్రమపడ్డారు నా కోసం. ఓనమాలు రాకుండా నైషధం చదవాలనే ఈ శిష్యుని చూచి ఆనందించాలో నవ్వాలో ఆయనకు తెలియలేదు. కానీ చాలా ఆసక్తితో నేర్పారు. శంకరాభరణంలో స్వామి నిన్నే కోరి అనే వర్ణం వరకు చాలా పాటుపడి నేర్చుకున్నాను. నా అంతట నేను చాలా సాధకం చేశాను. కానీ ఇక్కడ వెళ్ళవలసిన పద్ధతిలో వెళ్ళక పంచమంలో పలికే తారాస్థాయి స్వరాల కోసమే ఆరాటపడేవాడను. అవే నాకు ఎక్కువ శ్రావ్యంగా ఉండేవి. ఎన్ని 100 సార్లైనా పలికించేవాడను ఆ స్వరాలని. ఈ రీతిని ఎన్నేళ్లు పట్టేదో గాని తలవని తలంపుగా జీవితంలోకి ఏవేవో అఘాతాలు వచ్చి నా వయలిన్ సాధకం స్వామి నిన్నే కోరితో ఆగిపోయింది. అది ఒక శాపం అనుకుంటూ ఉంటాను. మిక్కిలి నిస్పృహ కలిగిన సమయాల్లో ఇటువంటి ఆశాభంగాన్ని విమర్శిస్తూ. ఇదొక్కటే కాదు, ఇలాంటివే ఎన్నో. ఎంతో ఆసక్తితో ఎంతో ఉత్సాహంతో పూనుకున్నవి కొంతవరకు చక్కగా వచ్చి ఆశ కల్పించి చటుక్కున విఫలమైపోతాయి. యత్నలోపం కాదని నా ఆత్మకు తెలుసు. మరి ఎందువల్ల నిష్ఫలం కావాలి? గ్రీకు గాథ ఒకటి ఉన్నది టాంటలస్ను గురించి. దైవశాపం వల్ల టాంటలస్ అనే యువకుడు కంఠం వరకు నీటిలో పాతుకుపోతాడు. అతని తలను జీరాడుతూ ఉంటాయి దూరగా పండిన పండ్లతో ఫలవృక్షపు కొమ్మలు. కాని మంచినీళ్లు తాగాలనుకున్నప్పుడు నదీజలం అతని పెదవులకు దూరమైపోతుంది. పండ్లను అందుకోబోతే కొమ్మ పైకెగిసిపోతుంది. పోనీ ప్రాణమూ పోదు. ఇలా యమయాతన అనుభవిస్తాడు ఆకలి దప్పికలతో. అందుబాటులో ఉన్న నీరు ఫలములు ఆశించినంతనే దూరమగుట వల్ల భరింపరాని నిస్పృహ. ఆజన్మాంతము అతని గతి అంతే. ఎంత పాపం చేసుండాలి ఆ జీవి. విజేంద్రలాల్ రాయ్ కుమారుడు దిలీప్ కుమార్ రాయ్ ఆ రోజుల్లో ఒక పర్యాయం మా ఇన్స్టిట్యూట్కు వచ్చి తన గాన మాధుర్యంతో మాకెంతో ఆనందం కలిగించారు. తండ్రి ప్రఖ్యాత నాటకకర్త అయితే దిలీప్ గానకళా కోవిదుడు, రసికావతంసుడు. ప్రాచ్య పాశ్చాత్య గానరీతులు చక్కగా అవగాహన అతనికి. కొన్నాళ్లు ఇంగ్లండ్లో ఉండి వారి సంస్కారమును గల ఉత్తమ లక్షణాలన్నిటినీ తనలోకి తీసుకున్నాడు. ఆ రోజుల్లో ఆయన భారతదేశమంతటా పర్యటించి ఆయా ప్రాంతాల్లోని జానపద గేయాలను సేకరిస్తున్నాడు.
గుజరాత్ దేశంలో ఆయన వినిన గర్భ అనే ఒక తీరు జానపద గేయ పరంపరను గురించి ప్రస్తావించి కొన్ని పాటలు ఎంతో రమ్యంగా పాడి వినిపించారు మాకు. రమీయే రమీయే, నాట్యమాడండి నాట్యమాడండి అనే పిలుపుతో ప్రారంభించిన ఒక పాట వెన్నెల రాత్రుల్లో పాడతారట యువతి యువకులు, గోష్ఠిగా గూడి. మాటలు బాగుంటాయి, లయ విన్యాసమూ బాగుంటుంది. మీరాబాయి పాటలున్నూ కొన్ని ఎంతో భావయుక్తంగా పాడి వినిపించారు దిలీప్. దిలీప్ కుమార్ రాయ్ ఎంతో సౌందర్యప్రియుడు. పూర్వజన్మలో అతి సుకుమారుడైన ఏ రాజకుమారుడో అయ్యుండాలి అనుకున్నాం మేము. అంత లలితంగా ఉంటుంది అతని తీరు, సంభాషణలో అతని మృదుత్వము. ప్రతి మాటలో ప్రస్ఫుటమయ్యే అతని కళాప్రియత్వం అందరినీ అతని దశ ఆకర్షిస్తుంది. తన గాన విద్యా నైపుణ్యం వల్ల ప్రపంచ విఖ్యాతిగాంచిన అతను భోగలాలసుడనే పేరుండేది దిలీప్కు ఆ రోజుల్లో. భోగికి యోగికి సాముద్రిక శాస్త్రరీత్యా ఒక చిన్న రేఖే తేడా అన్నాడు ఒక మిత్రుడు నాతో. ఇది నిజమే అనుకుంటాను. ఆ రేఖ అలా తిన్నగా పైకి వెళ్ళితే అతడు మహాభోగి, రవ్వంత ఒక పక్కకు మొగ్గితే అతడు మహాయోగి. కాలక్రమేణా చేతిలోని రేఖలు మారుతవేమో గాని అంతటి అద్భుతంగా పాడుతూ రసికావతంసునిగా మా కళ్లకు కనిపించిన దిలీప్ మరికొన్నేళ్లకు అరవిందాశ్రమం ప్రవేశించారని విన్నాము. అక్కడికి వెళ్ళి చూచాను కూడా ఆయన నేను. ఆ తర్వాత మల్లెపువ్వు లాంటి మల్లు పంచ, మల్లు లాల్చీలకు బదులు కాషాయ వస్త్రాలతో ఉన్న అతన్ని పలుకరిస్తూ నేను రమీయే రమీయే అంటూ వెన్నెల పదం పాడారు ఆనాడు. జ్ఞాపకం ఉందా దిలీప్ అనేసరికి అతనికి వెంటనే ఆ రోజులు జ్ఞాపకం వచ్చి, అబ్బో ఎప్పటి మాట, అదో పూర్వజన్మ అన్నారాయన. నేను మాత్రం మళ్ళా ఆ ఒక్క పాటే కాదు, అటువంటి ఎన్నో పాటలు విన్నాను బొంబాయిలో ఒక రాత్రి రాత్రంతా. తర్వాత కొన్నేళ్లకు పంజాబాయి శుక్లా అన్నగారు బొంబాయిలో ప్రఖ్యాత వైద్యులు. నేను కొన్నాళ్లు వారింట ఉండగా ఒకనాడు అట్లతద్ది పండుగ వచ్చింది. మన ప్రాంతంలో అట్లతద్ది పండుగలాగే గుజరాతీ వారును ఆ రాత్రి రాత్రంతా ఆ పాటతో ఎంతో సరదాగా గడుపుతారు. డాక్టర్ శుక్లా, అతని భార్య ప్రభాబెన్ నన్ను ఎంతో మక్కువతో చూచేవారు. ప్రభాబెన్ నాతో గంటల తరబడి మాట్లాడుతూ ఉండేది. వారి స్వంత ఊరు రాజ్కోట్ను గురించి, అచ్చటి వారి ఆచార వ్యవహారాల గురించి. ఆ వేళ అట్లతద్ది అని నాకు తెలియదు. రాత్రి భోజనాలై మధ్యాహ్నంలో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటే డాక్టర్ శుక్లా భార్యను అడిగారు, పాలు పళ్ళు అన్నీ కావలసినవి సిద్ధం చేశావా అని. అన్నీ సిద్ధంగానే ఉన్నాయి అని భర్తతో అని, ఎందుకోసం ఈ ప్రయత్నం అని నేను ప్రశ్నింపక నా వైపు చూస్తూ అన్నది ప్రభాబెన్, చూస్తావుగా, నీకోసం ఈ రాత్రి వేడుకలు ఎన్నో ఏర్పాటు చేశాం అంటూ నవ్వుతూ, నేను గోరింటాకు పెట్టుకుంటున్నాను, ముందు నీకు పెట్టి తర్వాత నేను గోరింటాకు పెట్టుకుంటాను అన్నది ప్రభాబెన్. ఎప్పుడో నేనన్నాను నాకు గోరింటాకు చాలా ఇష్టమని. అది ఆమె జ్ఞాపకం ఉంచుకుంది. నా చేతికి పెట్టి తాను పెట్టుకుంది. చిన్నప్పుడు మా పిన్ని చేత గోరింటాకు పెట్టించుకునేవాణ్ణి ఇల్లాగే. ఇంతట్లోకి ఒక్కొక్కరే వచ్చారు వారి స్నేహితులింటి ఆడపిల్లలు. అరగంటలో ఒక 25 మంది మూగారు కళకళ్లాడుతూ. అందరి చేతిని గోరింటాకు ఎరుపే. అందమైన గుజరాతీ దుస్తులు ధరించి ఎంతో మధురంగా మాట్లాడుతూ వచ్చారు. ఒక్కొక్కరికి నన్ను పరిచయం చేశారు డాక్టరు ప్రభాబెను. వారు తమ తమ ఇళ్లల్లో చేసి తెచ్చిన ఫలహారాలన్నీ బల్లపై ఉంచారు. కాసేపయ్యాక ఆ బల్లను గదిలో మూలకు సాయం పట్టి గది మధ్య వలయాకారంగా గూడి గొబ్బిళ్ళు పాడనారంభించారు. అప్పుడెప్పుడో నేను విన్న రమీయే రమీయే అన్న పాటతోనే ప్రారంభించారు ఆ రాత్రి అట్లతద్ది వేడుకలు. రాత్రి 9 మొదలుపెట్టిన ఆ ఆటలు, ఆ పాటలు కోడి కూసేదాకా సాగాయి. మధ్య మధ్య కాసేపు ఆగి టీ తాగేవారు. టీ త్రాగుతూ ఫలహారాలు చేసేవారు. ఫలహారాలు చేస్తూ ఎంతో సరదాగా గడిపారు. వారిలో కొందరు కొన్నేళ్లు రవీంద్రుని శాంతినికేతనంలో ఉండి వచ్చినవారు. అక్కడ శరదోత్సవ వేళ, వసంతోత్సవ సమయాలు, ఫాల్గుణమప్పుడు తాము పాడిన పాటలన్నీ నాకు వినిపించారు. జన్మలో మరువరాని అనుభవం అది. ఎన్నో రకాల పాటలు పాడారు వారు. ఎన్నో రకాల జానపద నృత్యములు, వింత వింత అభినయమూ చూశాను నేను ఆ రాత్రి.
అత్తగారు పెట్టే అష్టకష్టాలను ఏకరువు పెడుతూ నూతి వద్ద చేరిన కొత్త కోడలుగా తన చెలికత్తెలతో తన సొద చెప్పుకుంటూ అభినయించింది ఒక అమ్మాయి ఎంతో జాలిగా. కొత్త పెండ్లి కూతురుతో పరియాచకమాడే చెలికత్తెల పాటలు కొన్ని. ఇక గోపికల పాటలు, గోపికల నృత్యాలు ఎన్నో. వారి పాటలెన్నో మన ప్రాంతాల జానపద గేయాలకి ఎంతో సన్నిహితంగా ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యం ఆ అందరి పిల్లల ఆప్యాయత. డాక్టర్ శుక్లా, ప్రభాబెన్ వారికి పార్వతీ పరమేశ్వరుల వంటివారు. అంత భక్తి, ప్రేమ వారిద్దరిపైన వారికి. వారిని బట్టి నాపైన అంత ప్రేమ, నాతో అంత చనువు చూపించారు వారంతా పరిచయమైన కాసేపటికే. ఇది ఒక జన్మాంతర సంబంధమే గాని ఒకనాటి పరిచయం కాదని దృఢ విశ్వాసం నాకు. ఆ మాటే అన్నాను తర్వాత ఆ ఇద్దరి దంపతులతోనూ. అప్పటికి నా సహపాఠి డాక్టర్ తమ్ముడు పజూబాయి చనిపోయి ఏడాదయ్యింది. నేనతనికి అప్పుడు చాలా సేవ చేశాను. నా చేతుల్లోనే కళ్ళు మూశాడతను. ఆ మాట జ్ఞాపకానికి తెచ్చుకొని ప్రభాబెన్, మా పజూబాయికి బదులుగా నీవు మా ఇంట ప్రవేశించావు. నీవు మాకు ఎలా కొత్తవాడవవుతావు? నీవూ మా వాడవే అన్నది ప్రభాబెన్. ఇక లోకంలో వీరు నావారు, వీరు నా వారు కారు అనే తేడా ఎలా ఉంటుంది? ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.